రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ మల్లికా కన్వెన్షన్లో జరగనున్న ఈ భేటీకి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాబోతున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్, తరుణ్ చుగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని మార్గనిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. రైట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశంలో? థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం శంషాబాద్లోని ఒక కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తారు. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు, అంటే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి ఆ స్థాయి వరకు ఉన్నటువంటి నేతలు మాత్రం ఈ సమావేశానికి హాజరు అయ్యే అవకాశం ఉంది. దీంట్లో కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్, మిగతా వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరై నేతలకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతున్న సమయంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ నిర్ణయించుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఏర్పడాలని చెప్పేసి బీజేపీ, అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 10 సంవత్సరాల్లో మొదటి నుంచి కూడా తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అమిత్ షా అయితే ప్రతిసారి ఓటింగ్ పర్సెంట్ పెంచుకోవాలి, ఇట్లా వెళ్ళండి వాళ్ళకు కొంత దశాదిశ నిర్దేశించే కార్యక్రమంలో ఉన్నారు. అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ బీజేపీ కొంత ప్రభావం చూపింది. ఓటింగ్ శాతం కూడా భారీగా పెంచుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో కొంత ప్రభావం చూపాలి ఖచ్చితంగా అని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశమే ఈ సమావేశంలో ప్రధాన అంశంగా చర్చించే అవకాశం. అంటే మిగతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీల అమలు, వీటి విషయంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్స్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థలలో అనుసరించాల్సిన వ్యూహము, స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతము, స్థానిక సంస్థల్లో పార్టీ ఖచ్చితంగా ప్రతి చోట పార్టీ కనబడాలి, వినిపించాలి అంటే నినాదంతో ఈ సమావేశంలో కొంత చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, వీటి అంశం మీద కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు, అంటే గెలుపు బాధ్యతను నాయకులకు కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ప్రచారాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళాలి. కేవలం ఉచిత బస్సు మాత్రమే అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మిగతా హామీల విషయంలో, అంటే యువతులకు 18 సంవత్సరాల యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పేసి, తర్వాత మా మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి, రైతు రుణమాఫీ, ఇవన్నీ అంటే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇంకా కాలయాపన చేయడం, ఆగస్టు 15 అని చెప్పినప్పటికీ అప్పటికైనా చేస్తారా లేదా అన్న విషయం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన అంశాల విషయంలో, అంటే ఆసరా పెన్షన్లు, వీటి పెంపు, ఆసరా పెన్షన్లను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సుమారు 7 మాసాలు ఆసరా పెన్షన్ మాత్రం ఇంతవరకు పెంచలేదు. దాన్ని ఎప్పుడు పెంచుతారు అంటే ఇట్లాంటి అంశాల మీద అన్నిటి విషయంలో తీసుకెళ్ళాలి. అదేవిధంగా నిరుద్యోగ యువతను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామని చెప్పారు, 3016 రూపాయలు. అది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో దృష్టి పెట్టలేదు. కాబట్టి దీని విషయంలో కూడా యువతను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, మిగతా డిఎస్సీ ఎగ్జామ్స్ కానీ, మిగతా పరీక్షల విషయంలో విద్యార్థులు చేసిన డిమాండ్లను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ పరంగా ఎలాంటి పాత్ర పోషించాలి, ఎలాంటి ఉద్యమం నిర్మించాలి అన్న విషయం కూడా కొంత పార్టీ ఆలోచన చేస్తుంది. అంటే ఈ సమావేశంలో సుదీర్ఘ ఎజెండా ఉంది. సుమారుగా 10 అంశాల మీద దీంట్లో చర్చించే అవకాశం ఉంది. అంటే యువత, మహిళ, 6 గ్యారంటీలు, లోకల్ బాడీ, ఇట్లాంటి చెప్పుకుంటే అంటే 10 అంశాల మీద ఈ సమావేశం. ఇదే విధంగా పార్టీ పటిష్ట విషయంలో
అంటే జిల్లాలలో కొంత ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల ముందు కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో నాయకులు అటువాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళడము ఇవన్నీ కూడా జరిగాయి. అంటే జిల్లాల్లో పార్టీ నిర్మాణము ఇవన్నీ అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు ఖాయమని జరుగుతుంది. అంటే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో ఒకరికి ఒక పదవి అనేది బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో కూడా కేంద్ర పార్టీ తీసుకునే ఏ నిర్ణయకైనా పార్టీ అంతా కట్టుబడి ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ సమావేశం చర్చించి ఒక తీర్మానం కూడా ఆమోదించే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర పార్టీ ఎంపిక బాధ్యత అధ్యక్ష ఎంపిక బాధ్యతను కేంద్ర పార్టీకి అప్పగిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసే అవకాశం ఉంది. అంటే ఈ మిగతా అంశాల విషయంలో కూడా చర్చించే బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే యువత కానీ మహిళ కానీ 6 గ్యారెంటీలు లోకల్ బాడీ ఈ 4 అంశాల విషయాల ప్రధాన దృష్టి పెట్టి ఈ సమావేశం చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాజశేఖర్. ప్రధానంగా అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. ఆ పాత్ర కూడా ఇప్పుడు బీజేపీపై ఎక్కువ పడింది. అంటే ప్రజల నుంచి ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి కూడా బీజేపీ పార్టీ ప్రధానంగా తీసుకోబోతుంది. సో ఆ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా? అంటే ఒక వార్త ప్రధానంగా వస్తుంది, బీజేపీ పార్టీ ఒక పాదయాత్ర చేయబోతుంది, లేకపోతే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ చేయబోతుంది, బీజేపీ పార్టీ నాయకులు వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఏమైనా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే పార్టీ పాదయాత్ర విషయంలో స్పష్టత లేదు రాజశేఖర్. కారణం ఏంటంటే ఎన్నికలు జరిగి కేవలం 6-7 నెలలు అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించేంత సీనియత లేదు. అంటే ఓకే 6 గ్యారంటీల అమలు విషయంలో మాత్రం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయించారు. కానీ ప్రజల్లోకి వెళ్ళి పార్టీ మీద పోరాటం చేయడం అంటే ఇప్పుడు మొదలు పెడితే సుమారుగా మరో 3-3.5 సంవత్సరాలు వీళ్ళు ప్రజల్లోనే ఉండాలి, పాదయాత్ర చేపట్టాలి. కానీ ఇప్పటికిప్పుడు పాదయాత్ర ఉండదు. కాకపోతే హామీల అమలు విషయంలో ప్రభుత్వం మీద వీలైనంత మేర ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. అది ఖజానా మీద బాధం పడుతుందా, అది రాష్ట్ర ప్రభుత్వం ఏ కారణాలు చెప్పినా కానీ హామీలు ఇచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఖజానా మీద భారం పడుతుందని ఇంకోటని తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం నిలదీయాలి, ప్రజల్లో ప్రభుత్వాన్ని పాలకులను నిలదీయాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అయితే పాదయాత్ర అనేది ఇప్పటికే ఎక్కపోవచ్చు. రెండో అంశం, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ పాత్ర పోషిస్తే ఎలా వ్యవహరించాలి. అంటే పార్టీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. కొంతమంది బీజేపీలోకి వస్తామనుకున్నప్పటికీ అంటే పార్టీ నాకు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తూ ఉంటే రాజీనామా చేసి పార్టీలోకి రావాలని వాళ్ళకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు అంటే బీఆర్ఎస్ చెందిన ప్రజాప్రతినిధులు మళ్ళీ మొన్ననే ఎలక్షన్లకు వెళ్ళాము, ఖర్చు పెట్టుకున్నాము, మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటే కొంత ఇబ్బంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసేపోతుంది, అధికార పార్టీ కాబట్టి కొంత నిధులు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అధికార పార్టీలో ఉంటే కొంచెం ఆ హోదా వేరే ఉంటుంది, అధికార పార్టీ హోదా వేరే ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ వైపు వెళ్తా ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా రాకున్నా పార్టీకి ఎవరైతే పనిచేస్తారో పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళని మాత్రం పిలవాలి. ఇదేదో గయారంలాగా బీజేపీని చేయకూడదు అని చెప్పేసి పార్టీ భావిస్తా ఉన్నది. ఒకవేళ ఎవరైనా పార్టీలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్నప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తొందరపాటు అనేది ఇవేమి ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర, రాష్ట్రంలో ప్రతిపక్ష అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పాత్ర ప్రతిపక్ష పాత్ర. కాబట్టి ప్రజల తరఫున ప్రజా గొంతుకగా ప్రతిపక్షం అసెంబ్లీలో వినిపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజా గొంతుకను వినిపించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే విషయంలో కూడా కొంత చర్చిస్తా ఉన్నారు, చర్చ జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నాయి. అంటే ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతున్న తరుణంలో ఆ బీఆర్ఎస్ యొక్క కనుమరుగయ్యే ప్రాంతాన్ని బీజేపీ ఎలా ఆక్యుపై చేసుకోవాలి అనే విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముందుగా సమావేశాలను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగిస్తారు, ఆ తర్వాత గ్రూప్ల వారీగా చర్చించే అవకాశం ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చి అంటే లోకల్ బాడీ విషయం ఇవన్నీ చర్చించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఒకసారి భేటీ అయ్యి దాంట్లో కొన్ని తీర్మానాలను ఆమోదించి అధిష్టానానికి పంపించే అవకాశం ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.